అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. మనం టీజీ డీసెట్ గురించి అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాము. అలాగే సిలబస్ గురించి గూడా మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేశాము. ఈ క్లాస్‌లో మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లోని క్వెషన్స్ అనేది మనం ఇక్కడ చూద్దాము. మనకు డీసెట్‌లో అడిగిన క్వెషన్స్ అనేవి 2025లో అడిగిన క్వెషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు 1-5 ప్రశ్నలనేది పద్యానికి సంబంధించిన అడిగారు. అంటే పద్యం ఇచ్చి 5 క్వెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఒక క్వెషన్ ఇచ్చి 4 ఆప్షన్స్ అలా ఆ విధంగా పద్యం ఇచ్చి అంటే పద్యం చేంజ్ అవుతూ ఉంటుంది గదా! ఈ ఇయర్ ఏ పద్యం వస్తుందో చూడాలి. కాబట్టి పద్యాలు గూడా చూసుకుంటే యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ సిక్స్త్ క్వెషన్ నుండి స్టార్ట్ చేద్దాము. స్త్రీ అనే పదానికి వికృతి అడగడం జరిగింది. ఓకేనా? స్త్రీ అనే పదానికి వికృతి ఏంటి అంటే ఇంటి. ఓకేనా? ఈ పదం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ సెవెంత్ క్వెషన్ బండ జింకలు అంటే ఏంటి? ఓకేనా? బండ జింకలు అంటే గబ్బిలాలు. సరేనా? అంటే మనం ఇవే అని కాదు. ఇవి ఇంపార్టెంటే. అలాగే మీరిప్పుడు ఇక్కడ ప్రకృతి వికృతి అడిగిల్లు. అవి ఆ టాపిక్ నేర్చుకోవాలి. ఏ క్వెషన్ అయినా అడగొచ్చు కదా అందులో. అలాగే ఇక్కడ బండ జింకలు అంటే అర్థం అడిగిల్లు. నానార్థాలు అడుగుతారు. పర్యాయ పదాలు అడుగుతారు. అలా ఆ విధంగా ఈ కాన్సెప్ట్స్ అనేది మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ తగినటువంటి క్వెషన్స్ అనేది టాపిక్స్ రిలేటెడ్ క్వెషన్స్ అనేది కూడా చూసుకోవాలి మనం ఇక్కడ. అలాగే ఇక్కడ 8వ క్వెషన్ వచ్చేసి యోగం. ఓకేనా? అంటే నానార్థాలు ఏంటి అంటే ధాన్యం, అదృష్టం. సరేనా? అలాగే ఇక్కడ 9వ క్వెషన్ హలము. ఓకే. వీటి యొక్క పర్యాయ పదాలు అడిగారు. ఇందాక నానార్థాలు గదా! ఇప్పుడు పర్యాయ పదాలు ఏంటి అంటే సీరము, కుంతలం. తర్వాత గనుక మనం చూస్తే 10వ క్వెషన్ భానువు. వ్యుత్పత్తి అర్థం అడిగారు. ఏంటి అంటే ప్రకాశించేవాడు. అంటే సూర్యుడు అని అర్థం. ఓకేనా? వ్యుత్పత్తి అర్థం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ 11వ క్వెషన్ సరిబేసి పదాలకు లక్షణాలు వేర్వేరుగా ఉండే చందము. ఏంటి అంటే ఆటవెలది మరియు కందం. ఆ తర్వాత 12వ క్వెషన్ పూచెంగలువలు. ఏ సంధి అడగవచ్చు? అంటే సరళాదేశ సంధి. అంటే సంధులు కూడా మనకు ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్ని రకాల టాపిక్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఏ క్వెషన్ అయినా అడగవచ్చు ఆ టాపిక్స్ రిలేటెడ్. అంటే మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి వెరీ ఇంపార్టెంట్‌గా. ఈ టాపిక్స్ ఇంకా మనకు సిలబస్‌లో ఇచ్చిన టాపిక్స్ అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. చూడాలి వాటి ఎగ్జాంపుల్స్ కూడా పరిశీలించాలి. మీనింగ్, ఎగ్జాంపుల్స్ అన్నీ. ఆ తర్వాత 13వ క్వెషన్ గనుక చూస్తే ఉపమానానికి, ఉపమేయానికి అభేదం చెబితే అది ఏంటి అంటే రూపకం. ఆ తర్వాత 14వది తెలంగాణ రాష్ట్రం అంటే సంభావన పూర్వపద సమాసం. సమాసాలు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సందులు, సమాసాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత 15వ క్వెషన్ కర్మణి వాక్యంలో బడు ధాతువు కనిపిస్తుంది. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత 16 వట్టికోట ఆళ్వార్ స్వామి రచనలు ఏంటి అడగవచ్చు? అంటే ప్రజల మనిషి, జైలు లోపల గంగు. లేదా ప్రజల మనిషి ఎవరు రాశారు? అంటే వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ రచయితల గురించి కానీ, ఇవన్నిటి గురించి కానీ, కవుల గురించి కానీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ 17వ క్వెషన్ యయాతి చరిత్ర పొన్నిగంటి తెలంగాణ రచించారు. ఓకేనా? ఎవరు రచించారు? పొన్నికంటి తెలంగాణ రచించడం జరిగింది. కావ్యకర్త పటాన్చెరువు ప్రాంతీయుడు మహమ్మదీయ సరదారుకు అంకితం చేయబడింది. అలాగే ఇక్కడ 18వ క్వెషన్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించిన వారు ఎవరు? అంటే దాశరథి కృష్ణమాచార్య. ఓకేనా? ఈ కొటేషన్ ఉంది కదా! అంటే ఇలా చెప్తారు కదా! నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎవరు నినదించారంటే దాశరథి కృష్ణమాచార్య. తర్వాత 19వది పోతన కవితా శైలి ఏంటి అంటే పోతన యొక్క కవితా శైలి ఏంటి అంటే శబ్దాలంకార సౌందర్యం. ఓకేనా? తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే చార్మినార్ కథలు మరి ఎవరు రాశారంటే నెల్లూరి కేశవస్వామి. ఓకేనా? ఈ విధంగా ఈ రచనలు కానివ్వండి, సందులు, సమాసాలు, నానార్థాలు, పర్యాయపదాలు ప్రతి ఒక్కటి కూడా మనకు ఇందాక మనం అలాగే పద్యాలు కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు ప్రీవియస్ ఇయర్ పేపర్ చెప్తున్నాం అంటే ఇందులోకెళ్ళి మనకు ఐడియా వస్తుంది పేపర్ ఇప్పుడు ఎలా రాబోతుంది. ఓకేనా? మన ఈ రిలేటెడ్ టాపిక్స్
ఈ ఎగ్జాంపుల్స్తో పాటు ఇలాంటి టాపిక్స్ యొక్క ఇంకా మనకు వివిధ రకాల ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మనకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? సో ఈ క్లాస్ ద్వారా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తెలుగు గురించి మనం ఇక్కడ చూడడం జరిగింది. సో వచ్చే వీడియోస్లలో మరిన్ని సబ్జెక్ట్స్ గురించి మరిన్ని ఈ క్వశ్చన్స్ అనేది చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.